మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. అంజలి ఎంతో వేదనతో తన పుట్టినరోజు వెనుక ఉన్న తీవ్రమైన విషాదాన్ని రాజారావు గారికి వివరిస్తున్న ఘట్టంతో ఈ కథనం ప్రారంభమవుతుంది. తనకు అమ్మ ఒడి నుంచి అనాథ శరణాలయానికి చేరిన రోజు అని, నన్ను అమ్మ నుంచి దూరం చేసిన రోజు పుట్టినరోజు ఎలా అవుతుందని అంజలి కన్నీళ్ల పర్యంతమవుతుంది. అది పుట్టినరోజు కాదు, ఒక రకంగా అమ్మ దృష్టిలో నేను చచ్చిపోయిన రోజు అని గుండెకోతను వ్యక్తపరుస్తుంది. గీతాంజలి ప్రసవ సమయంలో ఎదుర్కొన్న భయానక క్షణాలను డాక్టర్లు మేడం మీరు కిందకి దిగకూడదని వారిస్తున్నా వినకుండా తన బేబీ ఎక్కడా అని ఆరాటపడడం, ఆ తర్వాత డాక్టర్లు వచ్చి మీ బిడ్డ డెలివరీలోనే చనిపోయిందని చెప్పిన చేదు నిజాన్ని గుర్తు చేసుకుంటూ అంజలి విలపిస్తుంది. అటువంటి రోజుని పుట్టినరోజు అనుకుని సంతోషంగా ఎలా జరుపుకుంటానని, నేను మా అమ్మ దగ్గరికి చేరిన రోజే నాకు నిజమైన పుట్టినరోజు అవుతుందని, అప్పటి వరకు నా జీవితంలో పుట్టినరోజు లేదని బలంగా చెప్తుంది. అంజలి పడుతున్న ఆవేదనను చూసి చలించిపోయిన రాజారావు గారు, నిన్ను మీ అమ్మని నేను కలుపుతానమ్మా, నీ పుట్టినరోజు పండుగని నేనే దగ్గరుండి జరిపిస్తానని తన మనసులో దృఢంగా నిశ్చయించుకుంటారు. పుట్టి ఇన్నేళ్లైనా తన పుట్టినరోజు ఎప్పుడో తెలియకుండా, కనీసం ఒక్కసారి కూడా పుట్టినరోజు చేసుకోకుండా ఉన్న ఆ అమాయకపు తల్లి పరిస్థితిని చూసి రాజారావు గారి కళ్ళు చెమరుస్తాయి. కనీసం తన అసలు తల్లి ఎవరో, తండ్రి ఎవరో తెలియని స్థితిలో శరణాలయమే తన ప్రపంచంగా భావించి పెరిగిన అంజలి బాధను చూస్తుంటే రాజారావు గారి గుండె తట్టుకోలేకపోతుంది. అమ్మ ఎలా ఉంటావు, నాలాగే ఉంటావా అని చిన్నప్పుడు అంజలి అనుకున్న అమాయకపు ఆలోచనలు ఆయన మనసులో మెదులుతాయి. తను కనుపాపలాంటి చిన్నపిల్లగా ఉన్నప్పుడు తల్లి, పేగు, బంధం, భాష తెలియకపోయినా పార్వతీదేవి లాంటి అమ్మ ఊహలతో పెరిగిన రోజులను తలుచుకుని రాజారావు గారు తీవ్ర ఆవేదనకు లోనవుతారు. అంజలి ఎందుకు ఏడుస్తోంది అని దూరంగా నిలబడి చూస్తున్న మనీష్ కూడా ఆలోచనలో పడతాడు. నిన్ను మీ అమ్మని నేను కలుపుతానమ్మా, నీ పుట్టినరోజు పండుగని నేనే దగ్గరుండి జరిపిస్తానని రాజారావు గారు మనసులోనే ప్రతిజ్ఞ పూనుకుంటారు. అంజలి అలా ఏడుస్తూ ఉండడం చూసి అక్కడికి వచ్చిన మనీష్ ఆశ్చర్యపోతాడు. అంజలి ఏడుస్తుండడం చూసి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, కారణమేంటో చెప్పమని అడుగుతాడు. అంజలిని కాస్త నవ్వించడానికి మనీష్ సరదాగా మాట్లాడుతుంటాడు. నీకేడవడం కూడా వచ్చా? నాలాంటి వాళ్ళని ఏడ్పించడం మాత్రమే వచ్చనుకున్నాను, ఏడవడం కూడా వచ్చని ఇప్పుడే తెలిసిందని అంటాడు. ఎలాంటి గొడవకి రెడీ అవుతుందనుకున్నాను, అయినా ఏడుస్తూనే ఉంది అని అనుకుంటూ, సమాధానం చెప్పకుండా ఏడుస్తున్నావంటే నువ్వు అన్నంలో ఆవకాయ కలుపుకోవడానికి బదులు ఆవకాయలో అన్నం కలుపుకొని తిని ఉంటావు, నోరు మండిపోయి ఉంటుంది, అందుకే ఏడుస్తూ ఉండి ఉంటావు అని అంటాడు. అంజలి ఏమీ మాట్లాడకపోవడంతో, కాదా అయితే ఏ తలుపు సందులోనో కాలోవేలో పెట్టి ఉంటావు, కసిక్కున నలిగి ఉంటుంది, అందుకే ఏడుస్తూ ఉండి ఉంటావు అని నవ్వించే ప్రయత్నం చేస్తాడు. అది కూడా కాదు అనేసరికి నా వల్ల కాదు, నువ్వే చెప్పేసేయ్ అని అనుకుంటాడు. చెప్పడం ఇష్టం లేదనుకుంటాను. వాళ్ళ ఆశ్రమంలో ఇలా ఎవరైనా డల్గా ఉన్నప్పుడు అంజలి యువరాణిలా యాక్ట్ చేసి నవ్వించేదని చిన్ని చెప్పింది కదా, ఆ రూట్లో ట్రై చేద్దామని మనీష్ డిసైడ్ అవుతాడు. అంజలి ఏమీ చెప్పడం లేదు అని గ్రహించిన మనీష్ వాళ్ళ ఆశ్రమంలో ఇలా ఎవరైనా డల్గా ఉన్నప్పుడు అంజలి యువరాణిలా యాక్ట్ చేసి నవ్వించేదని చిన్ని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ రూట్లో ట్రై చేద్దామని అనుకుని రాజాని, రాజా, రాజగంభీర, రాజమార్తాండ, మనీష్ రాజువారు విచ్చేశారు అంటూ నాటకీయంగా ప్రవేశిస్తాడు. అంజలీదేవి ఏమంటివి అని గంభీరంగా డైలాగులు చెప్తాడు. కంటి అంచున కన్నీటి చుక్కకు నిలువ అర్హత లేదంటివా, ఎంత మాట, ఇచ్చట కురియుచున్నవి కన్నీటి ధారలే కాని ఆనంద భాష్పాలు కాదే, కాకూడదు, అవి ఆనంద భాష్పాలే, అందువా అటులైన ఆ ఆనందమునకు కారణమేమి, ఆ భాష్పమునకు కారణమేమి అని పెద్ద పెద్ద నాటకీయ డైలాగులు చెప్తాడు. ఎంత అడిగినా ఏమీయూ లేదు అన్న సమాధానము తప్ప అన్య సమాధానము రాదా, రాలేదా, రాబోదా అని అంటాడు. అంజి అసలు ఏమీ మాట్లాడకుండా ఉండడంతో, ఈ పడతి ఏడ్చు సమయమున నేనేలా ఇంటికి రావలే, వచ్చి తినిపో, కారు దిగి నేరుగా లోనికి వెళ్లకుండా ఇటువైపు ఏల చూడవలే, చూసి తినిపో, కలకంటి కంట కన్నీరు ఒలుకుచూ నాకేల కనబడవలే, కనబడెను పో, నా దారిన నేను పోక ఇచుటకు ఏల రావలే, వచ్చి తినిపో, ఎందుకు శోకించుచుంటివని ఏల అడగవలే, అడిగి తినిపో, ఏమీనూ లేదు అన్న సమాధానము ఏల రావలే అని అంటాడు. వింకమునకు పోయి శంకను తీర్చక ఇటువంటి సమాధానము చెప్పిన పడతిని, అసలు విషయము దాచిన యువతిని, సగములో ఆగిపోయిన కవితని,
ఎప్పటికీ అర్థం కాని భవితని శతధా సహస్రధా ఈ వింకశంకల పంకమును శాశ్వతముగా ప్రక్షాళన కావింతు అని పెద్దగా నటిస్తాడు. ఇంత పెర్ఫార్మెన్స్ చేసినా అంజలి నవ్వకపోవడంతో మనీష్ తీవ్రంగా ఆలోచనలో పడతాడు. ఇంత పెర్ఫార్మెన్స్ చేసినా నవ్వలేదు, ఈ యువతిని ఖచ్చితంగా నవ్వించవలే అని డిసైడ్ అవుతాడు. అమ్మైనా నా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వానెట్ట దుకేనా అని పాట పాడుతూ రకరకాల డాన్సులు చేస్తూ కామెడీగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. అమ్మైనా నా నాన్నయ్యైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్ట దుకేనా చాలే అని ఎవరైనా ఆపుంటే ఎప్పుడైనా సయ్యాట్ సాగేనా నా అగసేకరటానా అని పాడుతూ అంజలి చుట్టూ తిరుగుతాడు. అమ్మా నా నాన్నుంటే అమ్మమ్మో ఇబ్బందే, కాస్తైనా అల్లరి చేసే వీలే లేదే అని పాడతాడు. అంజలిని నవ్వించడానికి పడరాని పాటలు పడతాడు. ప్లీజ్ ఒక్కసారి నవ్వు అని వేడుకుంటాడు. మనీష్ ఇంకా ఆపకుండా పాట పొడిగిస్తూ సూర్యుడికి నాన్నుంటే స్కూల్లో పెడతానంటే పగలైనా వెలుగురు వస్తుందా, రావిల్లికి అమ్మంటే ఒళ్ళో జోకొడుతుంటే రాత్రిరేళ వెన్నెల కాస్తుందా అని పాడుతూ అంజలి చుట్టూ తిరుగుతూ అలరిస్తాడు. నిన్ను చేరే నా లాలన ఏనాటికైనా ఓ పసికూనా అని పాడుతుంటే అంజలి మనసు కాస్త శాంతిస్తుంది. నువ్వు అనాథవా అని మనీష్ అడిగితే నా అమ్ముంది అని అంజలి బదులిస్తుంది. ఓహ్ ఎక్కడుంది అని మనీష్ అడిగితే తెలీదంటుంది. ఎప్పుడొస్తుందంటే తెలీదంటుంది. ఈ రెండు తెలియకపోయినా తను ఎలా వస్తుంది అని అడిగితే తెలీదు కానీ వస్తుంది అని అంజలి నమ్మకంగా చెప్తుంది. అలిగిందా రాచిలక కూర్చుందా కిమ్మనక నాతో మాట్లాడేదవరింకా, రానంతా నా వంకా దాగుందా కొమ్మనక, ఒమ్మో మరి నాకేది దారింకా అని మనీష్ కామెడీ చేస్తాడు. అలిగిందా రాచిలక కూర్చుందా కిమ్మనక నాతో మాట్లాడేదవరింకా అని పాడుతూ ప్లీజ్ ఒకసారి స్మైల్ ఇవ్వమని అడుగుతాడు. మనీష్ చేస్తున్న అల్లరి వేషాలు చూసి అంజలి మెల్లగా నవ్వడం ప్రారంభిస్తుంది. ఇంకా ఎక్కువగా నవ్వమని ప్రోత్సహిస్తూ పాట పాడుతుంటే అంజలి మనస్ఫూర్తిగా నవ్వుతుంది. ఈ నవ్వే చాలంట పులకించే నేలంతా, ఉన్నావా పూలతోటయ్యేనంట అని మనీష్ ఆనందంగా పాడతాడు. మిలమిలా మేఘాల వర్షించే దీవెనలా ప్రపంచానికి దక్కిన కానుకలా అని పాడతాడు. అంజలి నవ్వడంతో హమ్మయ్యా అని మనీష్ ఊపిరి పీల్చుకుంటాడు. మరోవైపు ఇంట్లో మనీష్ తాతగారి కోసం వెతుకుతూ తాతయ్య తాతయ్య అని పిలుస్తుంటాడు. నాన్నమ్మ దగ్గరకొచ్చి తాతయ్య ఎక్కడా అని అడగ్గా తాతయ్య లేరు నాన్న, అంజలిని తీసుకుని బయటికి వెళ్లారని చెబుతుంది. బయటికి వెళ్ళాడా అని మనీష్ షాక్ అవుతాడు. తాతయ్య బయటికి వెళ్తే నువ్వెందుకంత షాక్ అవుతున్నావని నాన్నమ్మ అడగ్గా తాతయ్య బయటికి వెళ్ళినందుకు కాదు అంజలిని తీసుకెళ్ళినందుకు అని చెప్తాడు. అంజలిని తీసుకెళ్తే నువ్వు షాక్ అవ్వడం ఎందుకని నాన్నమ్మ ప్రశ్నించగా ఎందుకంటే ఏం చెప్తాం నాన్నమ్మ, ఏదో కారణం ఉంటుంది కదా అని మనీష్ కవర్ చేయడానికి చూస్తాడు. అదే ఆ కారణమేంటో అడుగుతున్నానని నాన్నమ్మ అనగా అంజలి ఈ ఊరికి కొత్త కదా, రూట్ తెలియక మిస్ అవుతుందేమోనని అంటాడు. అంజలి కొత్త అయినా మీ తాతయ్యకి ఊరు పాతదే కదా, డ్రైవర్ కూడా పాతవాడే కదా అని నాన్నమ్మ లాజిక్ తీస్తుంది. మనీష్ లాజిక్ మిస్ అయ్యానని గ్రహించి నువ్వు ఏ విషయాల్లోనూ లాజిక్ మిస్ అవ్వు కదరా, ఇంత చిన్న విషయానికి లాజిక్ ఎలా మిస్ అయ్యావు అని నాన్నమ్మ అనడంతో తెలియని మేజిక్ జరిగినప్పుడు తెలిసిన లాజిక్ మిస్ అవుతామని చెప్పి ఇప్పుడే వస్తానని బయటకు పరిగెడతాడు. అసలు తాతయ్య అంజలిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని కంగారు పడతాడు. రాజారావు గారు అంజలిని తీసుకుని కారులో సిటీలోకి వస్తారు. అంజలి కారు కిటికీలోంచి బయటకు చూస్తూ మా ఊరిలో కొండలున్నంత ఎత్తుగా ఇక్కడ బిల్డింగ్లున్నాయి తాతగారు, అంత ఎత్తులో కాపురాలుంటే వాళ్ళకి తల తిరగదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అలవాటైపోతుందని రాజారావు గారు నవ్వుతూ చెబుతారు. ఇప్పుడు అసలు ఏం చేయాలి, ఒకవేళ ఫోన్ చేస్తే అని మనీష్ ఆలోచించి రాజారావు గారికి ఫోన్ చేస్తాడు. ఆ చెప్పు మనవడా అని రాజారావు గారు అనగానే నాకు చెప్పకుండా అంజలిని తీసుకుని బయటికి ఎందుకు వెళ్ళావని మనీష్ నిలదీస్తాడు. షాపింగ్ కోసం వచ్చామని రాజారావు గారు చెప్పగా అంజలి కోసం షాపింగ్ ఏంటి అని మనీష్ అడుగుతాడు. షాపింగ్ చేసేది అంజలి కోసమేరా అని తాతయ్య చెప్తాడు. ఇప్పుడు ఆవిడ గారికి షాపింగ్ చేయడం అంత అవసరమా అని మనీష్ అడగ్గా చాలా అవసరమని రాజారావు గారు అంటారు. అంతగా అవసరమైతే ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చు కదా తాతయ్య అంటే అన్నీ ఆన్లైన్లో చేయలేంరా, కొన్ని ఆఫ్లైన్లోనే చేస్తే మనసుకు తృప్తిగా ఉంటుంది అని చెబుతాడు. అత్తయ్య కనుక మీ ఇద్దరిని చూసిందంటే ఇంకా తృప్తిగా ఉంటుంది, లైఫ్ లాంగ్ సరిపోయేంత తృప్తిగా ఉంటుంది అని మనీష్ హెచ్చరిస్తాడు. మాట్లాడవేంటి తాతయ్య, అత్తయ్య ఇచ్చే సంతృప్తి చెప్పేసరికి మాట రావట్లేదా అని మనీష్ అడగ్గా ఆ సంతృప్తి కన్నా ఇప్పుడు ఇచ్చే తృప్తే నాకు ముఖ్యం రా అని రాజారావు గారు అంటారు. ఏంటి తాతయ్య ఇంతలా తెగిస్తున్నావంటే కొన్ని అతికించాలంటే కొన్ని విషయాల్లో తెగించాల్సిందేరా అని రాజారావు గారు చెప్తారు. కొన్ని తెగితే జీవితంలో అతికించుకోలేం, అర్థం చేసుకో, అత్తయ్య గురించి ఆలోచించు అని మనీష్ మొత్తుకుంటాడు. ప్రస్తుతం షాపింగ్ గురించి తప్ప ఇంకేం ఆలోచించనని రాజారావు గారు గట్టిగా చెప్తారు. తాతయ్య నువ్వు ఇలా స్ట్రోకుల మీద స్ట్రోకులు ఇస్తుంటే నా బ్రెయిన్ తట్టుకోలేకపోతుంది, నీ స్ట్రోకులకేదో ఒకరోజు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేలా ఉంది అని మనీష్ అంటాడు.
అనవసరంగా భయపడకు, అలాంటివి చూసుకోవడానికి నువ్వున్నావు కదా అని రాజారావు గారు ధైర్యం చెప్తారు. నీ పాటికి నువ్వు చేయాల్సిందంతా చేసేస్తూ ప్రతిదానికి నువ్వున్నావు కదా, అంటే నా నెత్తిన పెడతావేంటి తాతయ్య అని మనీష్ అనగా, మనవడివి కదా తాత, బరువు మోస్తావని నీ నెత్తిన పెడుతున్నాను అని రాజారావు గారు నవ్వుతారు. సరే, ఇంతకీ ఏ ఏరియాలో ఉన్నారు అని అడిగితే మణికొండలో ఉన్నామని తాతయ్య చెప్తాడు. ఉండు, మణికొండలోనే ఉండు, అక్కడున్న లొకేషన్ పంపించు అని మనీష్ బయలుదేరతాడు. రాజారావు గారు అంజలిని కారులోంచి దింపి ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ముందుకు తీసుకువస్తారు. కారు దిగమ్మా పదా అని పిలుస్తారు. అంజలి కారు దిగి ఆ బిల్డింగ్ వైపు చూస్తూ, ఇదేంటి తాతగారు ఇంత పెద్దగా ఉంది అని ఆశ్చర్యపోతుంది. ఈ కాంప్లెక్స్లోనేనమ్మా మనం షాపింగ్ చేయబోతున్నాం అని రాజారావు గారు చెప్తారు. ఇప్పుడు మనం ఏం కొనడానికి వచ్చాం తాతగారు అంటే, చీర కొనడానికని అంటారు. అమ్మమ్మ గారికా అని అడిగితే, కాదు నా మనవరాలికి అని సమాధానమిస్తారు. ప్రీతి అప్పుడే చీరలు కడుతుందా తాతగారు అని అడిగితే, ఆ మనవరాలికి కాదమ్మా ఈ మనవరాలికి అని అంజలిని చూపిస్తారు. నాకా అని అంజలి ఆశ్చర్యపోతుంది. అవునమ్మా, నీకు చీర కొందామని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తారు. ఇప్పుడు నాకు చీర ఎందుకు అంటున్నావు అని అడిగితే, నాకు కొనిపెట్టాలనిపించింది కొంటున్నాను అని అంటారు. వద్దు తాతగారు, ఇప్పుడేం కొనొద్దు, ఇప్పుడేం సందర్భం లేదు కదా నాకు బట్టలు కొనడానికి అని అంజలి వారించడానికి చూస్తుంది. సందర్భం ఉంటేనే కొనాలా, లేకపోతే కొనకూడదా? ఇదే మీ సొంత తాతయ్య ఉంటే ఇలాగే చీర కొనడానికి తీసుకొస్తే వద్దంటావా అని రాజారావు గారు అడుగుతారు. అది అని అంజలి తడబడుతుంటే, నేను సొంత తాతయ్యని కాదనేగా వద్దంటున్నావు అని రాజారావు గారు అంటారు. ఏదైనా పండగలప్పుడు కొంటే బాగుంటుంది కదా, ఇప్పుడెందుకు అని అంజలి అడిగితే, 2 రోజుల్లో నీ పుట్టినరోజమ్మా, ఆ రోజు నీకు ఆ విషయం చెప్పి నిన్ను సంతోషపెడతాను, చూస్తూ ఉండు అని రాజారావు గారు తన మనసులో అనుకుంటారు. ఏంటి తాతగారు అలా చూస్తున్నారు అని అంజలి అడిగితే, ఏం లేదమ్మా, ఏదైనా పండగలు వచ్చినప్పుడు కొంటేనే బాగుంటుందన్నావు కదా, ఇవాళ కూడా పండగే అనుకో అని రాజారావు గారు అంటారు. సాయంత్రం నీకో ముఖ్యమైన విషయం చెప్పి నిన్ను సంతోషపెట్టాలనుకుంటున్నాను అని చెప్తారు. ముఖ్యమైన విషయం చెప్పి సంతోషపెట్టడం అంటే సాయంత్రం అమ్మ గురించి చెప్పేస్తారేమో తాతగారు అని అంజలి మనసులో ఆశగా అనుకుంటుంది. అలాంటి ముఖ్యమైన విషయం కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు చెప్తేనే బాగుంటుందనిపించింది. అందుకే చీర కొందామని తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పు, చీర కొనమంటావా వద్దంటావా అని రాజారావు గారు అడుగుతారు. ఆ కొనిపెట్టండి తాతగారు, కొనిపెట్టండి అని అంజలి సంతోషంగా ఒప్పుకుంటుంది. వెరీ గుడ్ పదమ్మా అని రాజారావు గారు ముందుకు నడుస్తుంటే, తాతగారు నాకు చీర కొనడం కోసం అంత పెద్ద షాపింగ్కి వెళ్ళనక్కర్లేదు తాతగారు, ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది, డబ్బులు వేస్ట్, నాకు చిన్న షాప్లో కొనిపెట్టండి, తక్కువలో వస్తుంది, నాకు తృప్తిగా ఉంటుంది, డబ్బులు వృధా చేయించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని అంజలి వినయంగా చెప్తుంది. సరే, నీ ఇష్టప్రకారమే చేద్దాం పదమ్మా అని రాజారావు గారు ఆమెను ఒక చిన్న చీరల షాపుకి తీసుకెళ్తారు. షాప్లోకి వెళ్ళిన తర్వాత సేల్స్ గర్ల్ వచ్చి, రండి మేడం, ఏం కావాలి మేడం అని పలకరిస్తుంది. మంచి శారీస్ చూపించమ్మా అని రాజారావు గారు అంటారు. నువ్వు కూర్చోమ్మా అని అంజలితో అంటే, పర్లేదు తాతగారు అని అంటుంది. పర్లేదు నువ్వు కూర్చో అని రాజారావు గారు కూర్చోబెడతారు. అంజలి అక్కడున్న చీరలను చూస్తూ, అక్క ఆ గ్రీన్ కలర్ చూపించండి అని అడుగుతుంది. గ్రీన్ కలర్ అంటే నీకు ఇష్టమా అమ్మా అని రాజారావు గారు అడిగితే, అవును తాతగారు అని అంజలి చెప్తుంది. గీతాంజలికి కూడా గ్రీన్ కలర్ అంటేనే ఇష్టం, తల్లి పోలికే వచ్చి ఉంటుంది అని రాజారావు గారు మనసులోనే ఎంతో భావోద్వేగానికి గురవుతారు. ఈలోపు మనీష్ లొకేషన్ వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఇంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో అని వెతుకుతుంటాడు. అంత దూరం నుంచి వచ్చి ఈ చిన్న షాప్లో కొంటున్నారా అని ఆశ్చర్యపోతాడు. షాపు బయట నిలబడి ఉన్న రాజారావు గారి వెనుక నుంచి వచ్చి మనీష్ ఆయన కళ్ళు మూస్తాడు. డాడీ ఎవరో చెప్పుకో చూద్దాం అని మనీష్ అడగ్గా, మనీష్ అని రాజారావు గారు వెంటనే గుర్తుపడతారు. ఎలా కనిపెట్టావు డాడ్ అని మనీష్ అడిగితే, నువ్వు నా కొడుకువిరా, గుర్తుపట్టకుండా ఎలా ఉంటాను అని రాజారావు గారు నవ్వుతూ చెబుతారు. లవ్ యూ డాడ్ అని మనీష్ రాజారావు గారిని ఆప్యాయంగా కౌగిలించుకుంటాడు. డాడీ మాటల్లోనే తాతయ్య వచ్చేశాడు అని మనీష్ అనడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. మీ వ్యాపారం, మీ బ్రాండ్, మీ ప్రోడక్ట్ లక్షలాది మంది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సరైన అవకాశం. మీ ప్రకటనను మా వీడియో ప్రారంభంలో ప్రత్యేకంగా ప్రసారం చేస్తాము. మీ బ్రాండ్కు మరింత గుర్తింపు, మరింత చేరువ, మరింత ప్రచారం అందిస్తాము. ఆసక్తి ఉన్నవారు వెంటనే మీ ప్రకటన వివరాలను మా మెయిల్ ఐడికి పంపండి. ఆలస్యం చేయకండి, ఈరోజే సంప్రదించండి. మీ విజయ ప్రయాణంలో మేం మీతో కలిసి ముందుకు సాగుతాము.